తీయగా చల్లగా. ప్రవీణ్ ఎంపిక చేసుకున్న పాట రచన, సాహితీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, మూల గాయకులు మనో, రవివర్మ. మాస్ సినిమా నుంచి అన్న నడిచొస్తే మాస్. మాస్ మమ మాస్ హే మల్లా చూస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ మాస్. మాస్ అన్న షట్టేస్తే మాస్, అన్న మత్తెట్టే మాస్, అయ్యా మాస్. అది లెక్క అన్న కళ్ళెర్రబడి అట్ట చూస్తేనే అలా భూమి బుక్కవుతుంది రమ్మాస్. అన్న కళ్ళెత్తి మరి అట్ట అడిగేస్తే అలా ఎప్పుడు అడ్డొస్తడు రమ్మాస్. మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే మాస్ అంట, మరి మాయలు చేస్తే ఎవరికైనా మధ్యలో తప్పుడు తప్పదు పొమ్మంట. అన్నా ఒక్కసారి పాడన్నా. పక్కలు బిక్కలు సగలు అబ్బలు, మనం మొదలు పెడితే విజులు విజులు. పక్కలు బిక్కలు సబలు అబ్బలు, మనం మెడలో పెడితే పెడత పగలు. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ మాస్. అన్న ఫ్యాంటేస్తే మాస్, అన్న షట్టేస్తే మాస్, అన్న మర్తెట్టే మాస్, అయ్యా మాస్. మాస్ చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో నీ సాటి వారికందరికీ ప్రేమ పంచరా, ఆ ప్రేమకింక ప్రాణమైన పణము పెట్టరా. వస్తే ఓ మిత్రుడిలా ఇస్తూ వస్తాను, ఇలా దోస్తీ కట్టేస్తుంది రమ్మాస్. చేసే ఆ కష్టమిలా దోస్తూ పోతింటూ ఇక శాస్త్రి చేసేస్తుంది రమ్మాస్. మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే మాస్ అంట, మరి మాయలు చేస్తే ఎవరికైనా మద్దలు తప్పుడు తప్పదు పొమ్మంట. పగలు బిగులు సబలు అబలు, మనం మొదలు పెడితే విజులు విజులు. పగలు బిగులు సగలు అబలు, మనం మొదలు పెడితే పెడత పగలు. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ మాస్. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షట్టేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. హే మాస్. బాగా పాడావు నాన్న, వెరీ గుడ్. డాన్స్కి సంబంధించిన అంటే కంప్లీట్ డాన్స్కి సంబంధించిన పాటే ఇదే. ఎందుకంటే మొత్తం ఉన్న రిధం అంతా కూడా డాన్స్కి సంబంధించిన రిధం. అంటే వేరే పాటల్లో డాన్స్కి సంబంధించిన రిధం ఉండదా అని నేను అడగకూడదు. ఉన్నా కూడా కొన్ని పాటల్లో డాన్స్ చేయరు, ఇలా ఉంటాయి కొన్ని కొన్ని. ఈ పాట నువ్వు బాగానే పాడావు, ఓకే, నో డౌట్. ఇంకా బాగా పాడాలి, ఎందుకంటే ఇలాంటి పాటలు పాడటం అనేది, ఇలాంటి పాటలు ఎంచుకునేటప్పుడే, ఇప్పుడు ఇందాక ఆయన అన్నారు చూసారా, చాలా ఎనర్జీ కావాలి, చాలా ఎనర్జీ ఉండాలి. పక్కన ఈయన ఒక ఆయన సపోర్ట్ ఉన్నారు నీకు, పక్కన వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, వాళ్ళు ఈయన సపోర్ట్ లేకపోతే కొంచెం ఇబ్బంది అయిపోద్ది నీకు. సో ఇంకొంచెం నువ్వు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా బాగా పాడతావు, డెఫినెట్గా నీకు ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సార్. మై గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అన్న కాలెత్తి మరీ అట్ట అడుగేస్తే తర్వాత ఏంటి మాట? అడ్డే ఎవడొస్తుడు రమ్మాస్. వేరే ఏదో పాడావు అక్కడ, అది కానీ దాన్ని మేనేజ్ చేసావు తమాషగా, అది ఎవరికి తెలియకుండా. అది ఎవడే అడ్డొస్తాడరా అని ఏదో అనేసావు అక్కడ, అది మేనేజ్. తర్వాత ఇట్ ఈస్ నాట్ ఫ్యాంట్, ఫా కాదు, అది ప్యాంటే. మనం చాలామంది ఫ్యాంట్ అంటాం, ఇతను కరెక్ట్గా అన్నాడు ప్యాంట్ అని, మీరు ఫ్యాంట్ అన్నారు. దీని గురించి ఇంకా మాస్టర్ ఇంత చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా చల్లగా